కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శుభకృత నామ సంవత్సరం 2023 డిసెంబర్ 24 ఆదివారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆడపిల్లలకి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరిగి ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులు బాగా పెరిగే సూచనలు ఉన్నాయి. వాటి వల్ల జాగ్రత్త వహించండి. ఆపదలో స్నేహితులు ఆదుకుంటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు శ్రమ పడితే చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయ, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి. విదేశాలకు వెళ్లే వారికి వీసా సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, మర్యాదగా మాట్లాడాలి. చెడు మాటలు ఉపయోగించొద్దు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి. అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్త. బంధువులతో సమావేశం ఉండొచ్చు. ఖర్చులను నియంత్రించుకోండి. ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తవుతాయి. వీరికి ఈరోజు అన్ని విధాలా అనుకూల సమయం. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇవాళ మంచి రోజు. కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే మధ్యస్థంగా ఉంది. సంపద కూడా మధ్యస్థంగానే ఉంది. కుటుంబ సఖ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి, వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనాలు ఆస్వాదించడానికి మీ ఇంట్లో తగినంత సూర్యకాంతి పొందేలా ఉంచుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.